ప్రైవేట్ రాజధాని, నీటి సరఫరా, వ్యర్థ జలాల శుద్ధి, విద్యుత్ సరఫరాపై సైతం పీపీపీలోనే. మొత్తంగా పీపీపీ ప్రైవేటుకి అప్పగించి అందిన కాడికి బాదురే లక్ష్యం. పీపీపీతో పాటు ప్రైవేటు ద్వారా ప్రజాసేవల ప్రాజెక్టులు, ఆ దిశగా చట్టాల సవరణ, కొత్త చట్టాల రూపకల్పనకు కన్సల్టింగ్ సంస్థకు ఆహ్వానం. కన్సల్టింగ్ వాళ్ళ పని బాగున్నట్టుంది. ఈ ప్రైవేట్ రాజధాని ఏంటో, అక్కడ ఎట్లా సాధ్యం వద్దు, కొత్త చట్టం మార్చడం ఏంటో, ఇవన్నీ కూడా భవిష్యత్తులో మరి ఏ రకమైన పరిణామాలకు దారితీస్తాయో వేచి చూడాల్సిందే. మరి ఎంతవరకు సాధ్యాసాధ్యాలు కూడా చూడాలి. మరి దీని మీద సపరేట్గా మళ్ళీ చర్చ నడుపుకుందాం. వియంకులకు పోలవరం, అప్పుడు యనమల వియంకుడు, ఇప్పుడు రామోజీ కుమార్ని వియంకుడు. పోలవరం ఎడమకాలం 5వ ప్యాకేజీ పనుల్లో అడ్డగోలుగా దోపిడీ, 81.63 కోట్ల పని అంచనా వ్యయం, 293 కోట్లకు పెంపు. వాటిని 307 కోట్లకు పెంచి రామోజీ కుమారుడు వియంకుడు ప్రాజెక్టు అంటే ఆర్వీఆర్ ప్రాజెక్టుకి అప్పగించారట నిన్న. చంద్రబాబు సొంత సంస్థ హెరిటేజ్ పెరుగు నాసిరకం అని ఆహార సంస్థ ఏదో ఉంటుంది కదా, ఫుడ్ టెక్నాలజీ సంబంధించింది ఇచ్చిందట. ఈయనేమో తెల్లారు లేస్తే లడ్డూలో బాగలేదు, అది బాగలేదని ఆ తిరుమల మీద దాడి చేస్తున్నాడు. హెరిటేజ్ సంగతి చూసుకోమని సోషల్ మీడియాలో వ్యాఖ్యలు. అంటే ఎక్కడైనా పొరపాట్లు జరుగుతాయి కానీ మరి దాన్ని ఎంత జాగ్రత్తగా మరి బయట పెట్టారా, ప్రచారం చేశారా? మరి లడ్డూ విషయం వస్తే మాత్రం ఇంత నీచంగా ఎందుకు చేస్తున్నారు? పైగా శాంపుల్ తీసింది చంద్రబాబు గారు వచ్చిన తర్వాత జరిగినటువంటి టీటీడీ అధికారుల హయాంలోనే పరీక్షలు జరిగింది అప్పుడే. అయినప్పుడు కూడా ఇదంతా పాపమంతా అప్పుడు జగన్ భరించాలని, ఇప్పుడు జరిగింది కాబట్టి అప్పుడు జరిగిందని ప్రచారం చేస్తూ ఎక్కడ తీసుకెళ్తున్నారో అర్థం కాకుండా ఉంది. పెండింగ్లో పోలీస్ ఫైల్, ఐపీఎస్ పోస్టింగులపై పీఠముడి. గ్రంథాలయ సంస్థ ఉద్యోగులకు 2 నెలల నుంచి జీతాలు లేవట ఏపీలో. శ్రీవాడు లడ్డూ తయారీలో వాడి నెయ్యిలో కల్తీ జరగలేదు. ఎన్డీడీబీ సీట్ నివేదికలు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పాయి. అబద్ధాన్ని పదే చెబుతూ నిజమవుతుందనే మూర్ఖంతో ఉన్నారు. తిరుపతి జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు స్పష్టీకరణ అంట. అది వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తిరుపతి ఎమ్మెల్యే మరి తర్వాత ఏదో మళ్ళీ లేదు మాట మార్చాడని అంటున్నారు. లాబీయిస్టులకే రాజ్య పూజ్యం, తెలుగుదేశం పార్టీలోని సీనియర్లు సర్దుకోవాల్సిందే. త్వరలో భర్తీ అయ్యే రాజ్యసభ అభ్యర్థుల రేసులో కిలార్ రాజేష్. చంద్రబాబు లోకేష్కు అత్యంత సన్నిహితుడు కావడంతో ప్రస్తుతం పార్టీలో హవా. ఆయన రాజ్యసభ పంపించి తన పట్టు మరింత పెంచుకోవడానికి లోకేష్ ప్లాన్ అంటూ కథనాన్ని ఇచ్చారు. సో ఇది అట్లాగే సానా సతీష్కి కూడా పదవి ఇవ్వచ్చట. ఖమ్మంపాటి రామ్మోహన్ ఇటువంటి వాళ్ళకి ఎవరికి అవకాశం ఉండదు ఎన్నవాళ్ళకి అని రాశారు. ఈ కేలార్ రాజేష్కి ఇవ్వచ్చు అనే ప్రచారం అయితే జోరుగానే సాగుతుంది. నా దృష్టికి కూడా వచ్చింది. కూటమిలో తలో మాట, రాష్ట్రంలో పాలన కమ్మగా ఉంది అంటూ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్య చాలా సంచలనాత్మకంగా ఉంది. అంటే ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం, లోకేష్ గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం కేవలం ఒక కులానికి సంబంధించి కమ్మగా ఉంది అంటే తద్వారా కమ్మవారికే ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి రీతిలో బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి ఆరోపించడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. తర్వాత లాస్ట్లో మా గురజాడ ఇప్పుడు ఉంటే ఇలా రాసేవారు. లడ్డూపై అడ్డమైన బుర్ర చల్లడం మానుకోవోయ్, నీ కిందనే ఉన్న హెరిటేజ్ మచ్చలు చూసుకోవోయ్, దేవుడంటే నీచ రాజకీయాలకు వాడుకునే మట్టి బొమ్మ కాడోయ్, దేవుడంటే కోట్లాది మంది భక్తుల విశ్వాసమోయ్, బాలాజీ జోలికి వస్తే బ్రతుకు బస్టాండేనోయ్ అంటూ ఎవరో శ్రీనివాస్ గారంటే ఉత్తరాంధ్ర ఆయన రాసిన కవిత్వం సోషల్ మీడియాలో ఇదవుతుంది. ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనకాల ఓటుకు నోటు కేసు సంబంధం ఉన్న మరొక పెద్ద మనిషి హస్తం కూడా ఉన్నట్లు అనుమానం ఉంది అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని వచ్చినాయి. అలాగే 7,000కు పైగా బడుల్లో 10 లోపు విద్యార్థులంట. మరి అప్పుడు ఇక్కడ స్కూళ్ళని మూసేస్తారో ఏమో. అప్పట్లో జగన్ గారు కొంచెం రెగ్యులరేషన్ చేయడం మొదలుపెట్టగానే అమ్మని మీద పడిపోయారు కదా ఈనాడు వాళ్ళు. ఇప్పుడు మార్చేసి రాసేస్తున్నారు. ఇప్పుడు అంతా వ్యతిరేకంగా రాస్తున్నారు. ఇట్లా ఉంది ఇలా వ్యవహార శైలి. వైద్యుల కొరత రోగుల వాత అంట, రోగుల వెత. 1,00,000 టిట్కో గృహాలు సిద్ధం, మంచిదే. అన్ని రాష్ట్రాలు మెరుగైన పని తీరు చూపాల్సిందే, కేంద్రానికి మేము సహకరిస్తున్నాం, కేంద్రం మాకు సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అన్నారు. మరి అన్ని రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నారంటే వాళ్ళ కేంద్రం ఢిల్లీ కూడా వెళ్తున్నారన్నారు. మరి ఏమైనా ఏం జరుగుతుందో ఇంట్రెస్టింగ్. ఇక తెలంగాణ వార్తలకు వెళ్తే ఇంకొకటి ఏంటంటే
సుబ్బారెడ్డి గారి మీద. ఆయన ఫోన్ నెంబర్ అంటే ఆయన ఎవరు వాడారంటే ఇక అంతే మొత్తం జరిగిపోయిందంట. ఇంత చెత్త వార్తలు రాసేస్తున్నారు ఈనాడు ఆంధ్రజ్యోతిలో. రైట్. ప్రలోభాల పురపాలక సంఘాల్లో ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీల తాయిలాడు. కనీసం 1000 ఇస్తారట, 5000 వరకు కూడా ఇచ్చే అవకాశం ఉందట కొన్ని చోట్ల, 10,000 వరకు కూడా కొన్ని చోట్ల ఇచ్చే ఆలోచన జరుగుతోందట. ఇంకా పరిస్థితి ఎట్లా ఉంది. తర్వాత కాంగ్రెస్ది భస్మాసుర హస్తం అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నీలగిరి ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య, స్మార్ట్ సిటీ చేస్తామంటున్న కాంగ్రెస్ అంటూ కేంద్రం నుంచి నిధులు చేస్తామంటున్న బీజేపీ, జిల్లాలను రద్దు చేయం, కొత్తవి ఏర్పాటు చేయం అంటూ సడన్గా మరి మన రేవంత్ రెడ్డి గారు మాట మార్చారా లేకపోతే ఒరిజినల్ అభిప్రాయం ఏదో తెలియదు. కేంద్రానికి కేసీఆర్ అవినీతి కనిపించలేదా, గాంధీ కుటుంబంపై కేసులు పెట్టిన మోడీ భారత రాష్ట్ర సమితి నేతలను ఎందుకు వదిలేశారని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి, బ్లాక్మెయిలింగ్ రాజకీయ సమితి అని కూడా బీఆర్ఎస్కి ఆయన పేరు పెట్టారు. అలాగే కాంగ్రెస్ ఎంఐఎంల ఆటలు సాగనేమో, ముస్లింలకు నేను వ్యతిరేకం కాదు, మజ్లిస్తోనే శత్రుత్వం అంటూ బండి సంజయ్ వ్యాఖ్య, ఒక్కడి కోసం నేరగాళ్లకు స్వేచ్ఛ, ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం ముమ్మాటికి కుట్రే అన్న కేటీఆర్, ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయని ఆవిడ అన్నట్లుగా ఒక పత్రిక రాసింది నమస్తే తెలంగాణలో. అయితే ఫోన్ ట్యాపింగ్ ఆధారాలన్నీ సేఫ్, తప్పుడు ప్రచారం నమ్మొద్దని షికాగోయిలు అన్నట్లుగా ఇంకో పత్రిక ఇచ్చింది. సో ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రమాదం వెనుక సీఎం అని కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ మజ్లిస్ 100 కోట్ల డీల్ అని బీజేపీ ఆరోపించింది. సో వీటన్నిటి మీద మనం మాట్లాడుకుందాం.